ఉంది. ఇంక 20లో కమ్యూనిస్టులకు 2%, మొత్తం కలిపి కమ్యూనిస్టులు కాంగ్రెస్ మొత్తం కలిపితే ఒక 5% తీసుకున్నారు కదా. అది పోను మిగతా 15%. అందులో భారతీయ జనతా పార్టీ తీసేయండి, మళ్ళీ అదొక 6% వేసుకోవాలి కదా. పోనీ 5% వేయండి అంటే అప్పుడు 10% కదా వీళ్ళ బలం లెక్క. 10%తో ఉండి 30% అని లెక్కేసుకుంటే ఎట్ట కుదురుద్ది? కుదరదు కదా. ఇంకోటి ఎవరి నుంచి రావాలి ఇప్పుడు? తెలుగుదేశం వాళ్ళు వచ్చి జనసేనకు మద్దతు వెళ్తారా? బీజేపీ వాళ్ళు వచ్చి జనసేనకు మద్దతు వెళ్తారా? వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇంకెందుకు వెళ్తారు? వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా వైసీపీ కొన్న 40% బ్రేక్ చేయగలగాలి. అది ఎట్లా సాధ్యం అవుతుంది? వరస్ట్ సిచ్యుయేషన్లో 40% వచ్చినప్పుడు. కాబట్టి తన ఇండివిజువల్ ఇమేజ్ని డెవలప్ చేసుకోవాలి. అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు వర్కౌట్ కాదు అది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ మాటకి చెల్లుబాటు ఉంటుంది, అధికార పక్షంలో ఉన్నప్పుడు నువ్వు జవాబుదారీ అవుతావు. ఇవాళ ప్రభుత్వం చేసే మంచికి వాళ్ళే జవాబుదారీ, చెడుకి వాళ్ళే జవాబుదారీ. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచారు వీళ్ళు ఎలక్షన్స్ ముందు. తీరా చూస్తే ఆచరణలో అందులో 10వ వంతు కూడా జరగట్లా. లైక్ సంక్షేమ పథకాల విషయంలో చూస్తే అప్పుడు ప్రజలకు ఏమని చెప్తాడు? వాలంటీర్లని మోసం చేయడమే కదా. సచివాలయ ఉద్యోగులు మోసపోయారు కదా. ప్రభుత్వ ఉద్యోగులు